హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఉల్ఫీలో ఈ టౌన్ సెంటర్కి వచ్చాను. ఈ టౌన్ సెంటర్లో మనకి రాయల్ బ్యాంక్ ఒకటి ఉంది, మనకి షాపర్స్ డ్రగ్ మార్ట్ ఉందన్నమాట. సో మనకి రైట్ సైడ్లో వచ్చిన రాయల్ బ్యాంక్ ఉందన్నమాట, మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చి మనకి డ్రగ్ మార్ట్ ఉందన్నమాట. సో ఈ డ్రగ్ మార్ట్ అంటే మన ఊర్లో మనకి మెడికల్ షాప్ జ్ఞాపకం. సో ఈ మెడికల్ షాప్కి నేను వెళ్తున్నా. సో ఎందుకు వచ్చానంటే ఈరోజు నేను ఇక్కడికి నాకు బ్యాండేజ్ కావాలి, అందుకోసం వచ్చాను. సో నార్మల్గా అయితే మనకి బ్యాండేజ్లు, సోపు, షాంపూలు, క్రీమ్స్, హ్యాండ్ వాష్లు, హెయిర్ వాష్లు ఇలాంటివి మనకి దొరుకుతాయి. కానీ నార్మల్గా మనకి ఏమన్నా అవసరం అయ్యి లైక్ ఆరోగ్యం బాగలేకుండా జ్వరమో లేకపోతే జలుబో లేకపోతే దగ్గర వచ్చి మనకి ఏమైనా మందులు కావాలని మనకి మెడికల్ షాప్కి వెళ్తే మాత్రం ఇవ్వరు. సో ఇక్కడ చాలా స్ట్రిక్ట్ అనమాట. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాళ్ళ దగ్గరికి ఇస్తే వాళ్ళు మనకి మెడిసిన్ ఇస్తారనమాట. కెనడాలో ఫస్ట్లో అనమాట. రెండో పాయింట్ ఏంటంటే కెనడాలో మనకి నార్మల్గా మనం మెడికల్ వచ్చి ఫ్రీ అనమాట. హాస్పిటల్ మనకి ట్రీట్మెంట్ కానీ హాస్పిటల్లో మనం అడ్మిట్ అయితే హాస్పిటల్ ట్రీట్మెంట్, మెడిసిన్ ప్లస్ ఫుడ్ అన్నీ ఫ్రీ అనమాట. సో కానీ ఇక్కడ మఠం అయితే చాలా స్ట్రిక్ట్ అనమాట. సో ఎట్లా అందుకంటే ఈ మెడిసిన్ వల్ల చాలా మనకి ప్రీవియస్గా చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి. అందుకని వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేనిది మనకి ఏ ఒక్క మందు ఇవ్వరు. కానీ ఇంకొక విషయం చెప్పాలంటే నేనైతే ఇక్కడ ఈ బ్రష్లు చూసాను అనమాట. ఇది ఓరల్ బి అనమాట. సో ఇది వచ్చి 10,000 నుంచి 18,000 దాకా ఉంది ఒక్కొక్క బ్రష్ రేటు. సో నేనైతే మా ఊర్లో వచ్చి 10 రూపాయల నుంచి 30 రూపాయలు బ్రష్ వాడాను ఎప్పుడైనా. సో ఇలాంటి బ్రష్ నేను ఎప్పుడు వాడలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక ఈ బ్రష్లు చూస్తే మాత్రము నార్మల్గా లేవు. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి బ్రష్ చూసారంటే కామెంట్ పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే నేను పట్టుకొని చూసినాక అర్థమైంది, ఇంత పెద్ద కెనడా దేశంలో కానీ మనకి దొంగలు అయితే లేకపోలేదు, తీగేసి కట్టిపెట్టారనమాట. సో నాకైతే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. సో మీకేమనిపించిందో కమెంట్ పెట్టండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much. Have a great day.